Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus chapter 14 verse 13. ఈ దినం మన యొక్క ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. See the salvation of the Lord. యెహోవా కలుగచేయు రక్షణను చూడుడి. One man of God said like this: ఒక దైవజనుడు ఇలాగూ చెప్తా వచ్చాడు, being between the rock, that is Lord Jesus Christ, and a hard place is the best and safest place we can be. యేసుక్రీస్తు ప్రభువారి వైపు ఉండటము అది ఒక బండ ప్రక్కన It is ఉండటం దానికంటే కూడా Standing between rock and the hard place. బండకి తర్వాత కఠినమైనటువంటి స్థలానికి మధ్యలో నిలబడటము అదెంతో శ్రేష్టమైందని అంటాడు. The rock is Lord Jesus Christ, one side he is there. ఒకవైపు చూస్తే బండ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నారు. So it is where the Lord does his most amazing work in our lives. అంటే అదే స్థలంలో ఆయనే మన యొక్క జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు ఆయన చేస్తా ఉంటాడు. This morning I want to talk about the hard spots that we face in our lives. మన యొక్క జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి కఠినమైనటువంటి ఆ యొక్క సంగతులను గురించి ఉదయకాలం మాట్లాడగోరుతున్నాను. In all our lives there are times that when we face obstacles and situations that are much bigger than we are. మన యొక్క జీవితాల్లో చూస్తే మనం ఉన్న దానికంటే కూడా మన యొక్క జీవితాల్లో అనేకమైన ఎంతో ఉన్నతమైన కఠినమైనటువంటి సంగతులను మనం ఎదుర్కొంటా ఉంటాం. In such times అటువంటి పరిస్థితుల్లో we pray more for God's help. మనము దేవుని యొక్క సహాయం కొరకై అధికంగా ప్రార్థించే వారంగా ఉంటాం. Can you imagine going about your regular business and suddenly one day your life changes dramatically? మనము క్రమముగా మన యొక్క ఉద్యోగానికి వెళ్తే అకస్మాత్తుగా మన యొక్క జీవితంలో ఏదైనా ఒక మార్పు కలిగినప్పుడు Suddenly you have on your shoulder the responsibility of 35 to 40 lakhs of people. అకస్మాత్తుగా దాదాపుగా నీపై 35 నుండి 40 లక్షల మంది యొక్క బాధ్యత నీపై పడితే This is what has happened to Moses. ఇదే మోషేకి జరుగుతా వచ్చినటువంటి సంఘటన. Sometimes we find ourselves in those hard spots. కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో అటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు మనం ఉంటాము. It is there God wants to show and teach us life's lessons. అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు మన యొక్క జీవిత పాఠాలను నేర్పించగోరుతాడు. Are we willing to learn them and apply them? మనం వాటిని నేర్చుకొని మన యొక్క జీవితాల్లో వాటిని అన్వయించుకోగోరుతున్నామా? I am talking about the computer boys now. ఈ దినాల్లో ఆధునికంగా ఉన్నటువంటి కంప్యూటర్ అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాను. Every day they are going for night duty. ప్రతి దినం కూడా చూసేవారు ఆ యొక్క రాత్రి పని చేయడానికి వెళ్తుంటారు. Daytime they have to take rest. రాత్రి ఉదయకాలంలో చూస్తే వారు ఇంకా విశ్రాంతి తీసుకోవాలి. Suddenly God says, అకస్మాత్తుగా ప్రభు అంటాడు, yeah, daytime also you have to work. ఆ దినములో కూడా నువ్వు పని చేయాలి. That is, are you willing to shoulder that responsibility? That is where the hard spot comes. అయితే అటువంటి బాధ్యతను తీసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అదే కఠినమైనటువంటి పరిస్థితి. Moses was like that. మోషే అలాగుంటా He వచ్చాడు. was like a prince. ఆయన చూస్తే ఒక రాజకుమారుడుగా ఉన్నాడు. Every day enjoying the luxuries of the palace. ప్రతి దినం కూడా చూస్తే ఆ రాజభవనంలో ఉన్నటువంటి ఆ యొక్క సుఖాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. Suddenly he was thrown into the wilderness where the next meal is not guaranteed. అకస్మాత్తుగా చూస్తే ఆయన అరణ్యంలో త్రోసివేయబడ్డాడు. ఆ యొక్క స్థలంలో తర్వాత ఆహారం ఉంటుందా లేదా కూడా తెలియదు. That is one extremity. అది ఒక సంగతి అది. And okay, I am settling with a wife and 2 sons. నాకు భార్య తర్వాత 2 పిల్లలతో నేను స్థిరపడి I am staying with my father-in-law. నా యొక్క మామతో నేను ఉంటున్నాను. Somehow I am feeding the sheep of my father-in-law. ఏదో రీతిగా నా యొక్క మామ యొక్క ఆ యొక్క గొర్రెల్ని కాస్తున్నాను. And we too for us too. మేమిద్దరము మాకిద్దరుగా So ఉన్నాము. our family is wonderful. ఇప్పుడు మా యొక్క కుటుంబం అద్భుతంగా ఉంది. And in such situation, అటువంటి పరిస్థితుల్లో what God said, దేవుడు ఏమన్నాడు? not 2 people. ఇద్దరు కాదు, You have to lead 35 to 40 lakhs of people. 35 నుండి 40 లక్షల మంది ప్రజలను నడిపించాలి. Doing work in the night and ask you to work in the morning means we are not agreeing. రాత్రి పని చేసి ఉదయకాలం వచ్చి పని చేయమంటే దానికి మేము ఒప్పుకోవటం లేదు. How can you learn the lessons? అయితే నువ్వు పాఠాలు ఎలా నేర్చుకుంటావు? Soft spot, you will not learn any lesson. అంతే ఏదో సులువు మృదువుగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏ పాఠాలు నేర్చుకోలేవు. When you want food, plate full of food is coming, you will not learn any lesson. నీకు ఆహారం కావాలన్నప్పుడు నా ప్లేట్ నిండా ఆహారం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ పాఠం నువ్వు నేర్చుకోవు. When you are hungry, when empty plate is there, then you will know how to earn that food. నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు ఆ యొక్క గిన్నె చూస్తే అది ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఏ రీతిగా ఆహారం సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తావు. So suddenly from a small family of 4 people, Moses and Zipporah and 2 sons, God asked him to go and lead 40 lakhs of
rebellious people. అకస్మాత్తుగా చూస్తే ఒక చిన్న కుటుంబం, మోషే, సిపోరా, 2 పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబం నుండి దేవుడు 40 లక్షల మందిని నడిపించుమని వారు తిరుగుబాటు చేసేటువంటి ఆ ప్రజలు నడిపించమని So ప్రభు చెప్తా let us వచ్చాడు. look into Moses' life and learn from his experiences. ఇప్పుడు మోషే యొక్క జీవితాన్ని చూసి ఆయన యొక్క అనుభవాల్లో నుండి మనం నేర్చుకోవాలి. Moses was tending the sheep of his father-in-law, మోషే తన యొక్క మామ యొక్క గొర్రెలను కాస్తా వచ్చాడు. and suddenly he observed a burning bush in the field, and upon investigating the bush, the Lord himself speaks to him from it. అకస్మాత్తుగా ఆయన గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు ఒక పొద మండుతా వచ్చింది. ఆ యొక్క మండుతున్నటువంటి పొద నుండి ప్రభు తనతో మాట్లాడుతా వచ్చాడు. And the Lord tells Moses that he has to lead the Israel out of the hands of the Egyptians. ఐగుప్తు యొక్క చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాలని ప్రభు మోషేతో చెప్తా వచ్చాడు. And the Lord said, I have heard the prayers of my people. నేను నా ప్రజల యొక్క మా యొక్క మొరను నేను విన్నానని ప్రభు మోషేతో చెప్పాడు. So after a series of conversations between God and Moses, దేవునికి మోషేకు మధ్యలో జరగబడినటువంటి కొంత సంభాషణ తర్వాత he, like you and me, he tried to tell so many excuses. ఆయన నీ వల్లే నా వల్లే చాలా సాకులు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. Early in the morning, come to the translation means, Anna, I am sleepy. ఉదయకాలం తర్జుమాకి రమ్మంటే అన్న నేను పడుకొని ఉంటానని చెప్తా ఉంటాను. No, Moses also told the same thing. మోషే కూడా అదే సంగతి చెప్పాడు. I am weak. నేను బలహీనుడు, I am this and that. నేను ఇది అది And చేస్తాను. ultimately he is telling almost a lie. చివరికి చూస్తే ఇంకా ఆయన అబద్ధం చెప్తున్నాడు. What is that? అదేంటది? I am a stammerer. నాకు నత్తి ఉందని అంటాడు. Moses is a stammerer. మోషే అని నత్తి నాలుక గలవాడా? We all know Stephen what he is telling in his testimony in 7:20 of Acts. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 20వ వచనంలో ఈ యొక్క స్టెఫెను ఆయన సాక్ష్యం ఇస్తా వచ్చాడు, మనకు తెలుసు అది. Moses is skillful in words and deeds. మోషే తన యొక్క మాటల యందును తన క్రియల యందును అతడు ప్రవీణుడై ఉంటా వచ్చాడు. మామూలుడు కాదు, ఆయన మామూలు వ్యక్తి కాదు, ప్రవీణుడు. ఆయన ప్రవీణుడై In ఉన్నాడు. his words he is skillful. ఆయన మాటల యందు ప్రవీణుడు. But what he is telling? ఆయన ఏమంటున్నాడు? I cannot speak. నేను మాట్లాడలేను అంటాడు. Is it not a lie? అది అబద్ధం కాదా? You are not willing to get up from the bed and you are telling I am feeling weak. నేను పడక నుండి లేవటానికి నువ్వు ఇష్టపడడం లేదు కానీ నేను బలహీనుడని నువ్వు చెప్పేస్తా ఉన్నావు. God has not accepted it. అయితే దేవుడు దాన్ని అంగీకరించలేదా? And now what he said? ఆయన ఏమంటున్నాడు? The Israelites are also not ordinary people. ఈ ఇశ్రాయేల్ కూడా అంత సామాన్యులు కాదు. So after a series of conversations between Moses and God, మోషేకు దేవునికి మధ్యలో జరిగిన కొంత సంభాషణ తర్వాత so we all know Moses goes to Pharaoh and demands the release of God's people. మోషే ఫరో ఎదుటకి వెళ్లి దేవుని ప్రజలు విడుదల కొరకే ఆయనతో మనవి చేస్తా వచ్చాడు. But things did not go well. అయితే సంగతులు అంత సమముగా అవి జరగలేదు. Pharaoh is not impressed. ఫరో ఆ మాటలు బట్టి అంతగా సంతోషించలేదు ఆయన. Makes it harder to the Israelites. అయితే ఇశ్రాయేళ్లకు ఇంకనూ కఠినమైన పరిస్థితి ఎదురైంది. But the promises deliverance, God promises deliverance after Moses cries out to God. మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు విడుదలనిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. Then Moses battled with the magicians of Pharaoh. ఆ తర్వాత ఫరో యొక్క మంత్రగాళ్లతో మోషే ఆయన పోరాడుతూ వచ్చాడు. God shows his power by sending numerous plagues upon Egypt. ఐగుప్తు మీద అనేకమైనటువంటి తెగుళ్లు తెచ్చడం ద్వారా దేవుడు తన శక్తిని ఆయన కనబరుస్తా వచ్చాడు. Later Pharaoh summoned Moses and Aaron. ఆ తర్వాత దేవుడు మోషే తర్వాత అహరోనులను ఆయన He called. ఆయన పిలుస్తా వచ్చాడు. And what he said? ఆయన ఏమన్నాడు? Up, leave my people. నా ప్రజలను విడిపించండి. You and the Israelites go. ఇశ్రాయేల్ మీరు వెళ్ళిపోండి. Worship the Lord as you have requested. మీరు మనవి చేసిన విధముగా దేవుని ఆరాధించమన్నాడు. Take your flocks and herds. మీ యొక్క మందలను మీకు అన్ని కూడా తీసుకొని వెళ్ళమన్నాడు. Go. మీరు వెళ్ళిపోండి అన్నాడు. And bless me, he is telling. ఆ తర్వాత అంటాడు నన్ను దీవించడని చెప్తా So వచ్చాడు. short time later, ఆ కొంతకాలం తర్వాత he has a second thought and realized that he just released over 30 to 45 lakhs of would be slaves. ఆయన రెండవ తలం పైన కలుగుంటా వచ్చాడు ఏంటంటే దాదాపు 35 నుండి 40 లక్షల మందిని ఆయన విడుదల చేసినటువంటి సంగతిని, ఆ బానిసలను విడుదల చేసిన సంగతి గ్రహించినాడు. I lost all the slaves now. ఇప్పుడు నాకు ఈ బానిసలందరూ వెళ్ళిపోయారు. Now he goes after them to bring them back for slavery. ఇప్పుడు ఆ బానిసత్వానికి తిరిగి తీసుకొని రావటానికి ఆయన మరలా వెళ్తా వచ్చాడు. So this is the context of our meditation today. ఈ దినం మన ధ్యానం కొరకే ఇవ్వనటువంటి వచనం యొక్క సందర్భం ఇది. Now the Egyptian army is chasing the Israelites. ఇప్పుడు ఐగుప్తు సైన్యం అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలను వెంటబడుతున్నారు. They came to the Red Sea. వారు ఎర్ర సముద్రం దగ్గరికి Now వచ్చారు. the Israelites are running for their lives to get where God had promised them. దేవుడు వారికి ఏదైతే వాగ్దానం చేసాడో దాన్ని పొందడానికి ఇశ్రాయేల్ పరిగెడతా ఉన్నారు. And the obstacles are there on all the sides. అన్ని వైపుల నుండి కూడా చూస్తే అభ్యంతరాలు, ఆటంకాలు ఉన్నాయి. In such times, అటువంటి పరిస్థితుల్లో our faith is strained to the maximum. మన యొక్క విశ్వాసం చూస్తే ఎంత మట్టుకైతే అంత మట్టుకి పరీక్షించబడుతుంది. The enemy seems to be pursuing us and we have no place to go. ఆ
యొక్క శత్రువు మనం తరుముతా ఉంటాడు, ఇంకా ఏ స్థలం మనకు వెళ్ళటానికి లేదు. In those times we have no answers. అటువంటి పరిస్థితులు మన దగ్గర సమాధానం ఉండదు. That is known as between the rock and a hard rock. అది ఆ యొక్క బండకు తర్వాత కఠినమైనటువంటి స్థలానికి మధ్య అనేటువంటి భాగం అది. In Telugu what we say? తెలుగులో మనం ఏమంటాం? ముందు నుయ్యి వెనక గొయ్యి. ముందు నుయ్యి వెనక గొయ్యి You అంటారు. cannot go forward, you cannot go backward. నువ్వు ముందుకు వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళలేవు. The times when we have to choose between two unsatisfactory options, both are unsatisfactory. రెండు కూడా తృప్తి పరచనటువంటి సంగతులు ఇవి. వీటి మధ్యలో ఇరుకుపోయి ఉన్నప్పుడు Between the enemy and the deep Red Sea. అక్కడ చూస్తే శత్రువు తర్వాత లోతైన ఎర్ర సముద్రము. So it is the time where you can't stand the heat and also can't get out of the kitchen. మనము అక్కడ చూస్తే ఆ యొక్క వేడిని భరించలేకుండా ఆ యొక్క వంటశాల నుండి ఇంకా బయటికి కూడా రాలేమటువంటి పరిస్థితి You ఉంటుంది. cannot bear the heat. ఆ యొక్క వేడిని భరించలేము. And at the same time you cannot come out of the kitchen. అదే సమయంలో వంటశాల నుండి బయటికి మనం రాలేము. Have you ever found yourself in such a situation? అటువంటి పరిస్థితిలో నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? At times we do have such situation. అటువంటి అనేక సమయాల్లో ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. We are stuck between one side rock and the other side is hard place. ఒకవైపు బండ, తర్వాత ఇంకొక వైపు కఠినమైనటువంటి స్థలం, ఆ మధ్యలో ఇరికిపోయి ఉంటాం. Probably God must have brought you such a spot this morning. బహుశా ఈ యొక్క ఉదయకాల సమయంలో అటువంటి స్థితిలోనికి ఆ దేవుడు నేను తీసుకొని వచ్చి Why he ఉంటాడేమో. brought there? ఎందుకు ఆయన నేను అక్కడ So that తెచ్చాడు? he can accomplish what he needs to accomplish in your life. తద్వారా ఆయన నీ జీవితంలో ఏది నెరవేర్చాలనుకుంటున్నాడో దాన్ని నెరవేర్చులాగా ఆయన తెచ్చాడు. God wants to make those hard places as stepping stones in your life. దేవుడు అటువంటి కఠినమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను నువ్వు దాటి వెళ్ళేటువంటి ఆ యొక్క విషయంగా ఆయన మారుస్తున్నాడు. Oh, they will be stepping stones, not slipping stones. అవి జారిపోయేటువంటి రాళ్ళు కాదు, కానీ నువ్వు అడుగు పెట్టి ముందుకు వెళ్ళేటువంటి రాళ్ళు అవి. So being a Christian does not exempt you from the challenges of life. క్రైస్తవుడు అంటే ఈ లోకంలో ఈ యొక్క జీవితంలో వచ్చేటువంటి సవాళ్లకు నీకేదో మినహాయింపు ఉంటుందని కాదు. We will all face times of pressure and times of exhaustion. మన యొక్క జీవితంలో చూస్తే అనేక పర్యాయాలు ఈ యొక్క ఒత్తిడి గుండా, క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్తుంటాం. We will face the times and we do not know what to do and what we have to what we will do. కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉంటాం. ఆ సమయంలో మనం ఏం చేయాలి, ఆ సందర్భంలో ఏం చేయాలనేటువంటి తెలియకుండా ఉంటాం. I want to tell one example. నేను ఒక ఉదాహరణ చెప్పాలని కోరుతున్నాను. Popcorn is not popcorn until it gets put in the fire. ఈ యొక్క పాప్కార్న్ అనేటువంటిది అది పాప్కార్న్ గా ఉండదు ఎప్పటికైతే అది మంటలో వేయబడదు అప్పటిదాకా అది పాప్కార్న్ లాగా ఉండదు. Put under some pressure before it becomes what it intended to be. ఒత్తిడిలో ఉంచబడినప్పుడు అది ఏమై ఉంటుందో దాని ద్వారా When తెలియజేయబడుతుంది. it goes through the fire only, it is useful and it will become popcorn. అది అగ్నిగుండా వెళ్ళినప్పుడు మాత్రమే అది ఉపయోగకరంగా అది పాప్కార్న్ గా So, మార్చబడుతుంది. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, you may this morning be right there in the fire. ఈ ఉదయకాల సమయంలో నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఆ మంటలో నువ్వు You ఉన్నావేమో. are feeling like no escape, నీకు తప్పించుకునే మార్గం లేదని No help. అనుకుంటున్నావు, నీకు సహాయం లేదా, nowhere to run. ఎక్కడికి పరిగెత్తడానికి లేదు. What are you going to do with it this morning? ఈ ఉదయకాల సమయంలో అటువంటి పరిస్థితులు నువ్వు ఏం చేస్తావు? You are in a very, very awkward fix. నువ్వు ఇంకా చూస్తే ఇంకా ఎంతో ఇబ్బందికరమైనటువంటి ఆ యొక్క దాంట్లో ఇరికిపోయి ఉన్నావు. Remember, జ్ఞాపకం ఉంచుకో, the Lord sees where you are this morning. ఏ సమయంలో దేవుడు నువ్వు ఎక్కడున్నావు అని ఆయన And చూస్తున్నాడు. He can also see you where you can be with His help. తన యొక్క సహాయం ద్వారా నువ్వు ఎక్కడ ఉండగలవో కూడా ఆయనకు తెలుసు. God shows up in His timing, not ours. God will appear to you in His timing, not our timing. దేవుడు మన యొక్క సమయంలో కాదు, కానీ తన యొక్క సమయంలో తను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. God is never early, God is never late. దేవుడు ఎన్నడూ కూడా ఆయన త్వరగా రాడు, తర్వాత ఎన్నడూ ఆలస్యం చేయడు. He is right on time if we will let Him. మనము ఆయనకు అనుమతించినప్పుడు ఆయన సరి అయినటువంటి సమయంలో ఉంటాడు. So the problem with Israel is simple. ఇశ్రాయేల్ ప్రజలతో ఉన్నటువంటి సమస్య సరళమైంది. What is that? అదేంటది? They forgot God. వారు దేవుని మర్చిపోయారు. They forgot that God has brought them to that point. దేవుడు ఆ యొక్క స్థితికి వారిని తీసుకొని వచ్చాడనే సంగతిని వారు They మర్చిపోయారు. forgot that when God makes a promise that it does not matter. దేవుడు ఆయన వాగ్దానం చేసినప్పుడు ఇంకా ఏది విషయం కాదనే విషయాన్ని Whatever వారు may be the మర్చిపోయారు. circumstances. పరిస్థితులు ఏమైనా కూడా Remember, జ్ఞాపకం the ఉంచుకోవాలి. Red Sea for Israel served a purpose. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఈ ఎర్ర సముద్రం ఒక ఉద్దేశం నిమిత్తమే తేబడింది. The purpose was to let them know that they could not do it alone. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే వారు తమ యొక్క స్వంతగా ఒంటరిగా వారు ఈ పనిని చేయలేరని నిరూపించడానికి ఆయన అలాగ చేశాడు. The Egyptians did not corner the Israelites. ఐగుప్తులు చూస్తే ఇక ఇశ్రాయేలు ప్రజలను ఒక విషయానికి వారు ఉంచలేదు, వారు వాళ్ళు ఒక మూలకు తొయ్యలేదు. వారిని ఒక మూలకు తోయలేదు. God
led them to the Red Sea so that he could provide for his people at the right time. దేవుడు సరైనటువంటి సమయంలో వారికి ఏర్పాటు చేయ నిమిత్తమై దేవుడే ఎర్ర సముద్రం యొద్దకు వారిని ఆయన నడిపించాడు. God had a purpose to bring them to the Red Sea. ఎర్ర సముద్రం దగ్గరికి తేవటానికి కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉంటా It did వచ్చాడు. not happen by chance. అదేదో ఆ యొక్క అవకాశం బట్టి జరగలేదు, అనుకోకుండా జరగలేదు. అనుకోకుండా జరగలేదు. Today you are in a problem. ఇదన్న ఒక సమస్యలో ఉన్నావు, God has allowed it. దేవుడే అది అనుమతించాడు. You never wanted it. నీకు అది ఎన్నడూ కావాలని కోరలేదు. Sometimes even Satan also is not there in that problem. కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితుల్లో సాతాను కూడా ఉండడు. God has led you to that problem. దేవుడే ఆయనని నా సమస్య యొద్దకు ఆయన It నడిపించాడు. was not a coincidence. అది ఇంకా ఏదో అనుకోని జరిగినట్లుగా It కాదు. was a divine moment where God was in control when it did not look like it by us and by us. They never thought that it is by God, but God was in control. అది దేవుని చేత జరిగిందన్నటువంటి సంగతి వారు ఎన్నడూ అనుకోలేదు, కానీ అది దేవుడే దాన్ని అనుమతించాడు. So the Red Sea in your life this morning serves a purpose. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఉన్నటువంటి ఒక ఎర్ర సముద్రము అదొక ఉద్దేశం నిమిత్తమే తేబడింది. It may be to glorify God. అది దేవుని మహింపరచడానికి కావచ్చు, It may be to draw you closer to God. లేక దేవునికి నేను ఎంతో సమీపంగా తేవటానికి. Yeah, everything is there in your life and you are going away and away from God. నీ జీవితంలో అన్ని ఉన్నప్పుడు చూస్తే నువ్వు ఇంకా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతా When ఉన్నావు. you are not having degree, you are close to God. నువ్వు నీ జీవితంలో డిగ్రీ లేనప్పుడు దేవునికి ఎంతో సమీపంగా ఉన్నావు. When you are writing examinations, you are very close to God. నువ్వు ఎగ్జామ్ పరీక్ష రాస్తా ఉంటే దేవునికి ఎంతో At సమీపంగా the ఉన్నావు. time of getting a job, you are very close to God. ఉద్యోగం తెచ్చుకునేటువంటి ఆ యొక్క సమయంలో దేవునికి ఎంతో సమీపంగానే And you ఉన్నావు. promised so many things. నువ్వు అనేకమైన విషయాలు వాగ్దానం Now చేసావు. you got a degree, ఇప్పుడు నీకు డిగ్రీ you వచ్చింది, got a job. నీకు ఉద్యోగం వచ్చింది. Now slowly what has happened? ఇప్పుడు నెమ్మది ఏం జరుగుతా Life ఉంది? has become cozy and comfortable. జీవితం చూస్తే ఎంతో సుఖ సౌఖ్యంగా ఉంది. You got a wife and children. నీకు భార్య పిల్లలు ఉన్నారు. Now slowly, without your knowledge, you are going far away from God. నెమ్మదిగా చూస్తే నీకు తెలియకుండానే దేవుని నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతా ఉన్నావు. That much fervor was not there when it say you are having some 5 years back. నీకు 5 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఆ యొక్క తీవ్రత ఈ దినాల్లో నీ జీవితంలో లేదు. Yeah, casually you are going to the house of God and casually you are coming. ఏదో అలవాటుగా దేవుని మందిరానికి వెళ్ళిపోయి అలవాటుగా తిరిగి వచ్చేస్తున్నావు. Just for attendance sake you are going. ఏదో హాజరవటానికి వెళ్తా ఉన్నావు. That's why God has brought that Red Sea. అందుకొరకే నీ యొక్క జీవితంలో ఆ ఎర్ర సముద్రాన్ని ఆయన తెచ్చాడు. It may be to draw closer to God. తద్వారా నీవు దేవునికి ఇంకా సమీపస్తుడో కావాలని ఆయన అనుమతించాడు. Or it may be to get something in or out of your life. లేక నీ యొక్క జీవితంలో నుండి బయటకు తీయటానికి కొన్ని విషయాలను ఆయన అనుమతించాడు. It has a purpose. దానికి ఒక ఉద్దేశం ఉంది. Unwanted things are there in your life. నీ యొక్క జీవితంలో అనవసరమైనటువంటి సంగతులు ఉన్నాయి. To take them away, He has allowed it. వాటిని నీ జీవితం నుండి తీసివేయటానికి ఎర్ర సముద్రం ఆయన తీసుకున్నాడు. Sometimes the needed things are not there in your life. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో అవసరమైనటువంటి సంగతులు ఉండవు. And so to bring them in, God has allowed the Red Sea. వాటిని నీ జీవితంలోనికి తీసుకొని రావటానికి ఆయన ఎర్ర సముద్రం అనుమతించాడు. What God said. దేవుడు ఏమంటున్నాడు? But I will glory for myself through Pharaoh and his army, and the Egyptians will know that I am the Lord. ఈ యొక్క ఫరో తర్వాత ఆయన యొక్క సైన్యం ద్వారా నన్ను నేను మహింపరుచుకొందును, తద్వారా వారు నన్ను తెలుసుకొందురు అంటాడు. Egyptians will know that I am the Lord. నేనే ప్రభువునని ఆ యొక్క ఐగుప్తీయులు తెలుసుకుంటారు అంటాడు. God may use you to get the attention of your enemy to realize that God is in control. దేవుడు ఆయన సమస్తం కూడా ఆధీనం కలిగి ఉన్నాడని దేవుడు శత్రువుని కూడా ఆయన జీవితంలో వాడుతూ ఉంటాడు. No. God may use you to draw the attention of Satan. దేవుడు సాతాను యొక్క గమనాన్ని నీ వైపు మలచడానికి దేవుడు వాడుకుంటా ఉంటాడు. Understand that when you accepted Christ as your savior, యేసుక్రీస్తు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు then what you have done? నువ్వేం చేశావు? You have given permission to the Lord to use you as he sees fit. తనకు ఏదైతే అనుకూలంగా ఉందో ఆయన ఏ రీతిగా అయితే చేయాలనుకుంటున్నాడో దాన్ని అనుమతించినావు కనుక నువ్వు ఆ రీతి నీ జీవితంలో జరుగుతా వచ్చింది. Sometimes God's plan is not logical by human standards. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క ఆలోచన చూస్తే అది మానవ స్థాయికి సరిపోయింది కాకుండా ఉంటుంది. మానవుడు అంగీకరించలేడు. మానవుడు అంగీకరించలేడు. Why God is doing like this? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? Sometimes the logic what God says you may not agree. కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పేటువంటి ఆ యొక్క మాట నువ్వు కొన్నిసార్లు అంగీకరించకపోవచ్చు. So that's why what God is telling. అందుకే దేవుడు ఏమంటున్నాడు? My ways are higher than your ways, you cannot understand. నా యొక్క మార్గాలు నీ మార్గాల కంటే ఎంత ఉన్నతమైనటువంటివి, వాటిని మీరు My గ్రహించలేరు. thoughts are higher than your thoughts. నా యొక్క తలంపులు మీ తలంపుల కంటే ఉన్నతము. God did not intend for the Israelites to die in the desert. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఆ యొక్క అరణ్యంలో చనిపోవాలని ఆయన ఏమాత్రం కూడా He ఆలోచించలేదు. never intended to drown them in the Red Sea. ఆ యొక్క ఎర్ర సముద్రంలో వారిని ముంచివేయాలని ఎన్నడూ ఆయన అనుకోలేదు. He intended to do what he intended
intended. ఆయన ఏమి చేయాలనుకున్నాడో దాన్ని చేయాలనుకుంటా What is వచ్చాడు. that? అదేంటది? To take them to the promised land. వారిని వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళాలని కోరాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. When we are in that hard spot, మనము ఆ కఠినమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు we assume the worst. మనం చూస్తే ఇంకా చాలా దయనీయమైన స్థితికి వెళ్ళిపోతాము. Sometimes we go to places in our mind where we should not go. మనము వెళ్ళకూడనటువంటి స్థలములో మనము ఆ స్థలాలకు మనం వెళ్ళిపోతా In ఉంటాం. our mind we will be going, I will do that, I will do this. మనం మనసులో అనుకునేస్తా ఉంటాము, ఆ స్థలానికి నేను వెళ్ళాలి, ఈ స్థలానికి వెళ్ళాలని. The Israelites thought that the Egyptians were coming to kill them in the desert. ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటా వచ్చారు, ఈ యొక్క అరణ్యములో ఐగుప్తులు మమ్మల్ని చంపటానికి వస్తున్నారు అనుకున్నారు. They did not want to kill them. వారిని వారు చంపాలనుకోలేదు. What they thought? వారు ఏమనుకున్నారు? They wanted to catch them and bring them back to Egypt as slaves. వారిని పట్టుకొని ఐగుప్తు దేశానికి వారిని బానిసలుగా మరలా తీసుకుని పోవడానికి వస్తున్నారు. Are you understanding? మీకు ఇది అర్థమవుతుందా? Egyptians chased Israelites not to kill Israelites. ఈ యొక్క ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజలు తరుముతా వచ్చినారంటే ఈ యొక్క ఇశ్రాయేల్ వారు చంపటానికి కాదు. What they were thinking? వారు ఏమనుకుంటున్నారు? Suddenly 35 lakhs of slaves are gone. అకస్మాత్తుగా చూస్తే ఇక 35 లక్షల మంది బానిసలు Then వెళ్ళిపోయారు. who will do this work? ఇప్పుడు ఈ పని అంతా ఎవరు చేస్తారు? 35 lakhs is not a small number. 35 లక్షల మంది అంటే అది సామాన్యమైన సంఖ్య So కాదు. again 35 lakhs of the Egyptians have to do the work of what the Israelites did. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఇంత మటుకు చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క పనిని 35 లక్షల మంది ఐగుప్తీయులు ఆ పనిని వాళ్ళు నెరవేరుస్తూ No, we రావాలి. don't want to leave them. ఇప్పుడు మనం వారిని Let us విడిచిపెట్టాలనుకోవడం bring లేదు. them back. వారిని మరలా తీసుకొని Now వస్తాము. are you understanding why the Egyptians are chasing Israelites? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులు తరమటం ద్వారా మనం గ్రహించే విషయం ఏంటి? Not to kill them, వారిని చంపడానికి కాదు, but to catch them and bring them back as slaves. We don't want to lose these slaves. వారిని పట్టుకొని తిరిగి బానిసలుగా తీసుకొని వెళ్ళటానికి ఈ బానిసలు మేము పోగొట్టుకోమంటున్నారు. But what the Israelites are assuming? అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకుంటా They వచ్చారు? are assuming that the Egyptians are chasing them to kill them. ఈ యొక్క ఐగుప్తీయులు వారిని చంపడానికి వారు తరుముతా ఉన్నారు అనుకున్నారు. God intended to have them killed, drowned, see, that is not the will of God. అయితే దేవుని యొక్క ఉద్దేశం అలాగ లేదు. See, God, what is God's intention? దేవుని యొక్క ఉద్దేశం అనే యొక్క ఆలోచన ఏంటి? It is not the killing of Israelites, it is the killing of Egyptians. That is God's intention. అక్కడ చూస్తే దేవుని యొక్క ఉద్దేశం ఆయన యొక్క ఆలోచన ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలను చంపాలని కాదు, కానీ ఐగుప్తీయులను చంపాలని కోరుతా He వచ్చాడు. wanted to release Israelites from their bondage. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను ఆ బానిసత్వం నుండి ఆయన విడిపించగోరాడు. See how much difference between our thinking and God's thinking. మన యొక్క ఆలోచనకు దేవుని యొక్క ఆలోచనకు ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి. If they are thinking that Egyptians are coming to kill us, వారు అనుకుంటున్నారు ఐగుప్తులు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు. that is wrong notion. అది చూస్తే ఇంకా తప్పుడు ఆలోచన. They are not coming to kill them. వారు వీరిని చంపడానికి రావడం లేదు. Secondly, రెండోది, we will be drowned in the Red Sea. మేము ఎర్ర సముద్రం మునిగిపోతాము. And that is also wrong thought. అది కూడా తప్పుడు ఆలోచన. God's desire is Egyptians, Red Sea must kill the Egyptians. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ యొక్క ఎర్ర సముద్రం ఐగుప్తులను చంపివేయాలి. That's why the Lord is telling. అందుకే ప్రభు అంటా వచ్చాడు, Do not be afraid. మీరు భయపడకుడి, Stand firm. మీరు దృఢంగా And you నిలబడమంటాడు. will see the deliverance of the Lord. He will bring you today. యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణను మీరు చూచెదరు The అంటాడు. Egyptians you see today, you will never see them again. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు The అంటాడు. Lord will fight for you. దేవుడే మీ కొరకు యుద్ధం చేస్తాడు. You need only be still. ఆయనకు కావాల్సిందల్లా కూడా నువ్వు ఊరికే నిలిచి ఉండి చూడాలి. Remember today, if you are facing a Red Sea experience, ఇది నువ్వు ఒకవేళ ఈ ఎర్ర సముద్రం యొక్క అనుభవంగా నువ్వు వెళ్తా ఉంటే it only seems impossible to you, but it is possible with God. అయితే నీకు అది అసాధ్యంగా కనబడతా ఉంటుంది, కానీ దేవునికి అది అసాధ్యమైంది కాదు. Have confidence that God will do what He has promised. దేవుడు తాను ఏదైతే వాగ్దానం చేస్తాడో దాన్ని నెరవేరుస్తాడని నాకు నమ్మిక ఉంది. When we are up against the hard spots, మనము ఆ కఠినమైనటువంటి ఆ పరిస్థితులకు పైగా మనం the నిల్చున్నప్పుడు, Red Sea experience is there. ఎర్ర సముద్ర అనుభవం ఉన్నప్పుడు Remember that God's plan will not be executed the way you think it should. నీవు ఏ రీతిగా అయితే అనుకుంటా ఉంటావో ఆ దేవుని యొక్క ప్రణాళిక అలాగ నెరవేర్చబడాలని అలాగూ దేవుడు నెరవేర్చడు. See, God's plan is not logical by human standards. దేవుడు మానవుడు అనుకునే విధంగా దేవుడు తన యొక్క ప్రణాళికలు చేయడు. So this morning, ఈ ఉదయకాల you సమయంలో are between the rock and the hard place. Either side also you cannot go. నువ్వు బండ వైపు తర్వాత బండకు తర్వాత కఠినమైన ప్రదేశానికి మధ్యలో ఉన్నావు, ఎటువైపు నువ్వు కూడా వెళ్ళలేవు. Look unto God. దేవుని వైపు చూడు, Think of His thoughts. తన తలంపుల విషయం ఆలోచించు. So today you may be in a very hard spot. ఎదురా నువ్వు కఠినమైన స్థలములను ఉండొచ్చు. Yes, God has want to teach you some important lessons. దేవుడు నీకు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ఆయన Don't నేర్పించగోరుతున్నాడు. have your own presumptions. నీ యొక్క సొంత ఆ యొక్క ఆలోచనలు కలిగి ఉండవద్దు. Israelites thought like that. ఇశ్రాయేల్ ప్రజలు అలాగ అనుకుంటూ వచ్చారు. God's thoughts are higher than our thoughts. అయితే దేవుని యొక్క తలంపులు మనకంటే ఉన్నతమైనటువంటివి. Depend on God. ఆయనపై ఆధారపడు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమల పల్లగుండి మా తండ్రి, what a joy it is, O Lord, to see that Thou art
under control. ప్రభా నువ్వు సమస్తాన్ని ఆధీనంలో కలిగి ఉన్నావంటే అది ఎంత గొప్ప సంతోషం మాకు. Israelites thought that Egyptians are chasing to kill them. ఈ యొక్క ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజలను చంపడానికి తరుముతా ఉన్నారని ఇశ్రాయేల్ అనుకుంటా But that వచ్చారు. is wrong. అయితే కానీ అది తప్పు ప్రభు. To catch them. వారిని పట్టుకొనటానికి And the Israelites thought that they will be drowned in the Red Sea. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రంలో మునిగిపోతారని వారు అనుకున్నారు. That is also wrong. అది కూడా తప్పు. God kept the Red Sea for the drowning of ఈ Egyptians. యొక్క ఐగుప్తులు ముంచివేయబట్టడానికి ఎర్ర సముద్రం ప్రభు ఉంచాడు. How many things we learn today? ఎన్ని సంగతులు ఈ దినం మేము Oh నేర్చుకుంటున్నాం. Lord, help them to be materialized practically in our lives. ప్రభుత్వాన్ని మా యొక్క జీవితాల్లో క్రియాశీలకంగా ఈ సంగతులు ఉన్నట్లుగా చేయండి. Guide us throughout this day. ప్రభు ఈ దినమంతటి కొరకు మీరే మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.